హాయ్ ఫ్రెండ్స్, పాల తాలికలు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం ముందుగా బెల్లం తీసుకొని దాన్ని కరిగించుకోవాలి. 200 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. కొంచెం గిన్నెలో వాటర్ పోసి కరిగించుకోవాలి. కరిగించుకొని పక్కన పెట్టేసిన తర్వాత పాలు పొయ్యి మీద పెట్టి 1/2 లీటర్ పాలు పోయాలి. కొంచెం వాటర్ కూడా పోయాలి. అది కాగుతున్నప్పుడు పిండి తీసుకోవాలి. ఇది 250 గ్రామ్స్ పిండి తీసుకున్నాం, బియ్య పిండి. పాలు కాగుతూ ఉన్నాయి. ఇంకా ఈ లోపల కరిగించిన బెల్లాన్ని ఆ పిండిలో వేసి కలుపుకోవాలి. 2 గంటలు ఆ బెల్లం నీళ్ళు వేస్తే కొంచెం తీయగా ఉంటుంది ఆ తాలికలు, చప్పగా ఉండకుండా. దానికోసం 2 గంటలు బెల్లం నీళ్ళు కరిగించుకున్న బెల్లం నీళ్ళు పోసి బాగా కలపాలి. అది సిప్పి, అది గ్లాస్ బాగా మిక్స్ చేయాలి. బాగా కలిపిన తర్వాత ఇంకా వాటర్ పడుతుంది దీంట్లోకి. దానికోసం ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని నీకోసం చేస్తుంది గట్టిగా చపాతీ పిండిలాగా కలపాలి. బాగా గట్టిగా కలిపి ముద్ద చేసి పెట్టాలి. బాగా గట్టిగా కలపాలి. పిండిని ఎక్కువగా కలిపేసి అప్పుడు దాని లోపల ఉన్నది అది తీసేయి. అప్పుడు అమ్మ చేస్తుంది ఇది, అత్తమ్మూలమ్మ చేస్తుంది ఇది. ఇప్పుడు కొంచెం పిండి తీయగా ఉంటుంది, సప్పగా లేకుండా. కలిపేసిన తర్వాత ఇంతలోకి పాలు కాగుతూ ఉండగా సగ్గుబియ్యం నానబెట్టుకుని ఉండాలి. మనం కొన్ని సగ్గుబియ్యం నానబెట్టి ఆ పాలలో వేయాలి. పాలు కాగేసిన తర్వాత మనం ఆ పిండిని తీసుకొని ముద్దగా చేసుకున్న పిండిని ఈ మూకుడి, ఇది పాల తాలికలు చేసుకునే మూకుడి, దీంతో ఇలా అంటూ ఉంటే కింద పడతా ఉంటాయి తాలికలు. చూడండి, ఇలా ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అయితే పడుతూ ఉంటాయి. పొడుగ్గా పడుతూ ఉంటాయి. సేమ్ అలా ఉన్న పిండిని మొత్తం అలా చేసుకుంటూ ఉండాలి. చేసిన తర్వాత కొంచెం కలిపి చూడాలి. అవి అక్కడక్కడ అతుక్కుంటాయి, కానీ అవి విడిపోతాయి కాగిన తర్వాత, బాగా ఉడుకుతున్నప్పుడు. అందుకని కలిపి చూస్తున్నాము. వీటికి అవి సపరేట్గా వచ్చేస్తాయి. సపరేట్గా ఇంకా ఒక రవ్వ పిండి ఉంది కొంచెం, దాన్ని కూడా ఇలా చేస్తాం. మిగిలిన పిండిలో వాటర్ పోసేసి కొంచెం పిండి ఉన్నప్పుడు బాగా వాటర్ కలిపేయాలి. పల్చగా చేసేయాలి, దోస పిండిలాగా.
ఆ పిండి మొత్తాన్ని కలిపి పెట్టుకోవాలి. అలా అది మొత్తం ఉడికేసినాక వేస్తే చిక్కగా వస్తుంది అన్నమాట అది తాలింపులో. చూడండి అలా చిక్కగా వస్తుంది. బాగా ఉడికేసినాయి. ఇప్పుడు దించేసి కొంచెం బెల్లం, మనం కాగబెట్టుకున్న బెల్లం వేయాలి. బాగా కలపాలి. చూడండి అక్కడంతా నీళ్ళు పోసేసి కొట్టేస్తామని చెప్పేసి ఆడికెళ్ళి కూర్చొని నవ్వుతున్నాడు. తాలికలు రెడీ అయిపోయినాయండి. లాస్ట్లో యాలక్కాయ పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. జీడిపప్పు, యాలక్కాయల పొడి అన్నీ వేసి మిక్స్ చేయాలి. టేస్ట్ చేసి చెప్తున్నాను. నా వైపు చూసి మాట్లాడరా. వాడికి పాయసం అంటే బాగా ఇష్టం. అందుకోసం టేస్ట్ చేసి చెప్తున్నాడు. సూపర్ ఉంది, సూపర్ ఉంది. విజిట్